నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జంపింగ్ జపాంగ్ పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. పీకల్లోతు రాజకీయ కష్టాల్లో మునిగిపోయిన ఓ నేత ఇప్పుడు కూటమి పార్టీలో చేరడం కొత్త పంచాయతీకి కారణమవుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఏం జరుగుతోంది? ఆయన ఏ పార్టీలో చేరితే ఏంటి? అసలు కూటమిలోని మిగతా పార్టీలకు ఎందుకు సమస్య? విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న అడారి ఆనంద్ కుమార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీకి గుడ్ బై చెప్పిన అడారి బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. టీడీపీ జనసేనలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇక సైకిల్ పార్టీ గూటికి చేరేందుకు చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్రుగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన చివరి నిమిషంలో అది బెడిసి కొట్టింది. ఇక చేసేదేమీ లేక చివరికి కమలం గూటికి చేరుకున్నారు. ఇదే ఇప్పుడు కూటమి పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునే అంశంపై కూటమి పార్టీలో డిస్కషన్ జరుగుతుందని వైజాగ్ పొలిటికల్ టాక్. అయితే డైరీ వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకుని జనాలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నట్టు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబు దగ్గర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం వైసీపీకి కూడా ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు అదే వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే ఇదేం విధానమని కూటమి సర్కార్ను నిలదీసేందుకు వైసీపీకి బలం వచ్చినట్లు అవుతుందనే చర్చ అయితే నడుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టిన అడారి ఆనంద్ పొలిటికల్ స్కెచ్ చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా ఆయన చేరిక ఇప్పుడు కూటమిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. Please subscribe Dot News.